బ్రేకింగ్ న్యూస్ కువైట్ ప్రసాద్ కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. ప్రసాద్ భార్య తండ్రి నరసింహులతో ప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన వీడియో సంభాషణలో ప్రసాద్ తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమార్తె పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని కువైట్ ప్రసాద్ ఫైర్ అయ్యాడు. తన కూతుర్ని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆంజనేయులను ఎందుకు ప్రశ్నించలేదని ప్రసాద్ తన మామ నరసింహుల్ని నిలదీశారు. ప్రసాద్ కూతురి పట్ల ఏ ఒక్కరూ అసభ్యంగా ప్రవర్తించలేదని చంద్రకళ తండ్రి నరసింహులు ప్రసాద్తో వాదించాడు. హత్యకు గురైన ఆంజనేయులు కుటుంబ సభ్యులు ప్రసాద్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. పాత కక్షలతోనే ఆంజనేయులు హత్య చేశారని ఆంజనేయ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మీరు చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడకండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ మనిషి అట్టాడు ఉద్దేశాలు కలిగినోళ్ళు కాదు. చెప్పేది నేను బాగిను. ఆ ఎన్ని చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎడకన్నా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని అయ్యి లక్ష్యమేనండి. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ ఇప్పుడు మామూలుగా తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టు ఉంటుంది రా? ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి. నువ్వు కానీ నీ భార్య కానీ ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగనం. వాళ్ళు అయ్యమ్మ ఒక ఇంటికి ఇచ్చిగా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అయ్యమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే అయ్యమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన బొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను. జరిగుంటే కదా, జరగనిదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని ఉండి అడగాల? మీరు చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడకండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు చెప్పండి, ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు ఒక రకంగా ఉన్న కేసు మరోవైపు మలుపు తిప్పింది. తన కూతురి పట్ల ఎలాంటి అసభ్యకరంగా ఎవరూ ప్రవర్తించలేదని ఆయన అంటున్న మాటలు మనం లైవ్లో వింటున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, గత 2 రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా కోవిడ్ ప్రసాద్ హత్య కేసు సంబంధించి ఈరోజు సంచలనమైన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా భారీ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో గత నవంబర్ నెల 14వ తేదీ 16వ తేదీ మధ్యలో ఈ వీడియో కాల్ మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఈ వీడియో కాల్లో స్పష్టంగా కోవిడ్ ప్రసాద్ ఎవరైతే హత్య చేశారో కోవిడ్ ప్రసాద్, అలాగే కోవిడ్ ప్రసాద్ భార్య తండ్రి నరసింహులతో ఘర్షణ వాతావరణంలో మాట్లాడుతున్న దృశ్యం అయితే మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము ఇప్పుడు మనము. అయితే ఆ వీడియోలో స్పష్టంగా ఉంది, నా కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించున్నారు, అతను ఎందుకు ఆంజనేయుల్ని మందలించడం లేదు అని ప్రశ్నించినప్పుడు ఎవరైతే ఆంజనేయులు సడ్డుగుడు ఉన్నారో, ఎవరైతే ప్రసాద్ భార్య తండ్రి నరసింహులు ఉన్నారో, నరసింహులు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నాడు, నీ కూతుర్ని ఎవరే కానీ ఎటువంటి అసభ్యకరమైన ప్రవర్తించలేదు, ఎందుకు నేను అతన్ని మందలించాలా అనే ఉద్దేశంతోనే అతను క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మధ్యలో వాళ్ళ తండ్రి అడిగిన ప్రశ్నకి ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాలిక కూడా కొంత భావోద్రేకానికి గురై వీళ్ళిద్దరు గట్టిగా సంపాదించుకుంటే సమయంలో
కొంత భావోద్రేకానికి గురి అయ్యి ఆ అమ్మాయి కూడా నన్ను ఎవరు బలవంతం చేయలేదు, నాతో ఎవరు బలాత్కారంగా ఇబ్బంది పెట్టలేదు, నేను ఆడుకునే సమయంలో అలా వెళ్ళినప్పుడు చెయ్యి మాత్రమే తగిలిందనే స్పష్టంగా చెప్తున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. ఏది ఏమైనా కూడా వీళ్ళ ఎవరైతే చనిపోయినారో, హత్యకు గురైనాడో ఆంజనేయులు కుటుంబంలోకి వెళ్ళి విక్టివ్ ఎక్స్క్లూజివ్ గా 24 గంటలు ఆ ఏరియాలో మొత్తం స్పష్టంగా పరిశీలించి అక్కడ నిజంగానే కోవిడ్ ప్రసాద్కి అన్యాయం జరిగిందా, కోవిడ్ ప్రసాద్ కూతురికి అన్యాయం చేశారా అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిజం ఏంటని నెగ్గు తెలిసే విధంగా 24 గంటలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రతి సెకండ్ ప్రతి మినిట్ ఆ వార్తకు సంబంధించిన ప్రతి వార్త బిగ్ టీవీలో ప్రచురణ చేసింది. ఈ వార్త ప్రచురణ చేసే సమయంలో ఎవరైతే ఆంజనేయులు చనిపోయారో ఆంజనేయులు కోడలు అంటే నరసింహులు చిన్న కూతురు అయితే ఎవరైతే హత్య చేశారో ప్రసాద్ మరదలు, ఆ మరదలు పదే చెప్తుంది మాకు సంవత్సరం నుండి పాత కక్షలు ఉన్నాయి, ఆ కారణంగానే ప్రసాద్ కావచ్చు మా అక్క కావచ్చు, మా అక్కకు సంబంధించిన మా ప్రసాద్ బాబుకు సంబంధించిన ఒక వ్యక్తి మరో వ్యక్తి వీళ్ళు ముగ్గురు మా ఇంటి దగ్గర రెక్యూ నిర్వహించి మా మామని హత్య చేశారనే విధంగా మన బిగ్ టీవీకి అయితే ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. అయితే ఈ కోణంలో వాళ్ళ ఎవరైతే లక్ష్మికి కూతురు వరుస అవుతున్న మైనర్ బాలిక ఉందో ఆ బాలిక పట్ల మా మామ ఆంజనేయులు ఎప్పుడే గాని ఎక్కడే గాని అసభ్యకరంగా ప్రవర్తించలేదు. ఒకవేళ అలా ప్రవర్తించాల్సి వచ్చి ఉంటే నేనే ఉంటాను, నా మీద కూడా అలా ప్రయత్నం చేసిందలా కదా, ఈ ఊర్లో ఎక్కడైనా విచారించుకోండి మా మామ ఎలాంటి వాడు అనే విధంగా ఆరోపణలు అయితే తన కోడలు ఎవరైతే చనిపోయిన ఆంజనేయులు కోడలు అయితే ఆరోపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.